హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో మొన్న గోల్డ్ వీడియో పెట్టినప్పుడు అదే 2 సెట్స్ చూపించా కదా, నేను రీసెంట్గా కొనుక్కున్నానండి. దాని కింద ఒక 99 కామెంట్స్ దగ్గర వచ్చాయన్నమాట. ప్రతి ఒక్క కామెంట్కి కూడా ఈరోజు నాకు తెలిసినంత వరకు రిప్లై ఇద్దామా అని అయితే ఈ వీడియో ముందుకైతే వచ్చాను. అంటే ఇప్పుడైతే ఇది వ్లాగ్ అయితే కాదండి, కామెంట్స్కి రిప్లై. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు కంపల్సరిగా చూడండి. నాకు మీరు అడిగిన క్వశ్చన్స్లో ఏవైనా తెలిస్తే కంపల్సరిగా నేను మీకు రిప్లై ఇస్తానండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సుత్తి సుళ్ళు మనకేం వద్దు. మనదాక్ష 2572 వాళ్ళైతే కామెంట్ పెట్టారనమాట. ఫస్ట్ కామెంట్ సిస్టర్, 2 వస్తువులు కూడా చాలా బాగున్నాయి అని అన్నారు. థ్యాంక్ యూ సిస్టర్. సెకండ్ది ప్రవీణ్ కుమార్ పెండమ్ 9483 హలో అని పెట్టారు. తర్వాత బండా గణేష్ ఒక లవ్ సింబల్ ఇచ్చారు. రాజేశ్వరి మేడిపల్లి 8545 హాయ్ ధరణి అన్నారు. హాయ్ అండి. కుమార్ 4852 వాళ్ళు బంగారం ధరణి మీ హస్బెండ్ అన్నారు. అవునండి, మా హస్బెండ్ నిజంగా బంగారం అనమాట. రజియంత లాచారా 8037 హాయ్ సిస్ అన్నారు. హాయ్ అండి. కొన్ని ఇంగ్లీష్లో పేర్లు అనేవి కరెక్ట్గా రాకపోతే అయితే మాత్రం ఎవరు ఏమీ అనుకోకండి, ఓకేనా? నాకు వచ్చినట్టు నేను చదివేస్తాను అనమాట. అసరి రామలక్ష్మి 3914 చాలా బాగున్నాయి వస్తువులు అన్నారు. థ్యాంక్ యూ అండి. భువనదాక్ష 2572 వాళ్ళు నైస్ వీడియో అండి. సుకన్య స్కీమ్ గురించి చెప్పండి ప్లీజ్ అనుకొని అడిగారు అనమాట. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కోసం నాకు తెలిసిందైతే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా పిల్లలకైతే కడుతున్నాను అనమాట, 2 పిల్లలకి. మేమైతే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ వచ్చేసరికి స్టేట్ బ్యాంకులోనే కడుతున్నామండి. ఎలా కట్టాలి, దానికి ఏమేమి ఉండాలన్నది నాకు తెలిసినట్టుగా నేను చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పుట్టిన వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఉండాలండి. తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు, పిల్లల ఫోటో, అలానే మదర్ ఆధార్ కార్డు, మదర్ ఫొటోస్ అయితే తీసుకొని బ్యాంకుకి వెళ్తే వాళ్ళైతే అకౌంట్ ఓపెన్ చేసి ఈ స్కీమ్ అనేది కట్టుకోవచ్చు అనమాట. మనకి మంత్లీ 1000 ఉంటే 1000, 2000 ఉంటే 2000, 10,000 ఉంటే 10,000 అలా కట్టుకోవచ్చండి. నేనైతే 2 పిల్లల పేరు మీద కూడా కడుతున్నాను అనమాట ఈ సుకన్య సమృద్ధి యోజన. నాకు తెలిసింది అంతే. ఇంకా అలా కట్టిన తర్వాత ప్రతి నెల మనం ఇంటి దగ్గర ఉంటే మనం ఆన్లైన్లోని ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అకౌంట్కి. ఇది ఇలాగా 18 ఇయర్స్ వరకు కట్టాలండి. 18 ఇయర్స్ లోపు తీయడానికి లేదు యాక్చువల్గా. వాళ్ళు మళ్ళీ పెద్ద అయిన తర్వాత మనం తీయడానికి వీలవుతుంది అనమాట. సో అదైతే బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి పిల్లలకి మన దగ్గర ఎంత ఉంటే అంత దాసామనుకోండి, వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చేసరికి ఆ డబ్బులు అనేవో వాళ్ళ చదువుకో లేకపోతే ఇంకేదికి మీకు అవసరమైనా కూడా అప్పుడు బాగా యూజ్ అయితే నెక్స్ట్ వడ్డీ 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 కలిపి చక్రవడ్డీలన్నీ కలిపి అమౌంట్ కూడా మంచిగా వస్తుంది కదా. సో అందుకోసం మా పిల్లలు 2కి కడుతున్నాను అనమాట. ఏ నెల ఎంత ఉంటే అంత పెట్టేస్తాను అనమాట 2 పేరు మీద కూడాను. క్లారిటీగా తెలుసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలోనే స్టేట్ బ్యాంక్కి వెళ్ళినా కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. లాస్ట్ వీడియోకి నేను ఒక డౌట్ అడిగాను, ప్లీజ్ క్లారిఫై చేయండి ఫరూక్ దిన్షక్ అని చెప్పేసి అన్నారు. లాస్ట్ వీడియోనా? నేనైతే ఈ వీడియోలోని కామెంట్స్ చూస్తున్నా, మళ్ళీ నేను ఒకసారి చెక్ చేస్తానండి. శివసాయి కుకింగ్ 2 బాగున్నాయండి. థ్యాంక్ యూ. చిన్నబుజ్జి 4895 సెకండ్ వన్ బాగుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చాందిని సురేందర్ లవ్ సింబల్ పెట్టారు. లవ్ సింబల్ అండి మీకు కూడా. కికా అఫీషియల్ సుకన్య స్కీమ్ గురించి చెప్పండి అని. సుకన్య స్కీమ్ గురించి ఇదేనండి, ఎందుకంటే నేను కడుతున్నాను కాబట్టి నాకు తెలిసింది మీతో షేర్ చేశాను. సాయి చేతన్ 7777 నిజంగా మీ ఫ్యామిలీకి ఎవరి దిష్టి తగలకూడదు, నిజంగా మీరు చాలా లైక్, మీ హస్బెండ్ బంగారం అండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఆయన్ని పొగుడుతున్నందుకు. మా ఆయన నిజంగా బంగారం, మాకు ఎవరి దిష్టి కూడా తగలకూడదు, మేము ఇప్పుడే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సాయిరావ్ 8718 వస్తువులు చాలా బాగున్నాయి, 2 సెట్స్ అన్నారు. ఓకే, థ్యాంక్స్ అండి. సునీత ఆరికాల 7278 ధరణి గారు వేసుకున్న మొదటి నెక్ సెట్ చాలా చాలా బాగుంది. ఎస్ అండి, ఫస్ట్ వన్ ట్రెడిషనల్ది. నాకు ఆ లక్ష్మీదేవులది అయితే చాలా బాగా నచ్చింది, అందుకే నేను తీసుకున్నాను. తర్వాత లక్ష్మీరెడ్డి 5647 లేడీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి. అవి యాక్చువల్గా చాలా వరకు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రమోషన్ చేయండి అంటారు, బట్ అందులో ఏది ట్రస్టెడో ఏది ఫేకో నాకు తెలియదు అనమాట. అందుకోసమే నేను ఎంతవరకు ఏ వర్క్ ఫ్రమ్ జాబ్స్ కోసం కూడా మీకు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అది డైరెక్ట్గా ఎవరి ద్వారా ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కొని తెలుసుకోవడం వేరు, కానీ
ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఈ కాలం ఎలా ఉన్నాయంటే కొన్ని బాగానే ఉంటున్నాయి అనమాట, మంచి ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది ఫేకే ఉంటున్నారు అనమాట. ఫస్ట్ ఎలా చెప్తున్నారు, మా నెంబర్స్ ఇస్తున్నాం మీరు కాంటాక్ట్ అవ్వండి, మీకు ఫ్రీగా జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పిస్తాం అంటున్నారు, కానీ డబ్బులు మళ్ళీ అంతా చార్జ్ చేస్తున్నారు. ఒకసారి డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసేస్తున్నారు అంటారు. అటువంటివి నేను విన్నాను, అందుకోసం అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నేను నమ్మను. కానీ ఉంటాయి జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి, బట్ అవి నాకు తెలియదు, అందుకోసమే మీతో షేర్ చేయట్లేదు. సంతోషి 6490 హాయ్ సిస్టర్ అని పెట్టారు. హాయ్ అండి. సునీత ఆరికాల ఇది చెప్పేసిన కదా. సెకండ్ నెక్స్ట్ కూడా బాగుంది ధరణి మీకు. అవునండి, థ్యాంక్ యూ. కోరాడ భవానీ 4188 నైస్ వీడియో ధరణి సిస్టర్, థ్యాంక్ యూ అండి. వర్షి మోక్సి హాయ్ సిస్టర్ హాయ్. తర్వాత అక్షిత థాట్ 8052 వాళ్ళు మెసేజ్ పెట్టారు. హాయ్ బ్రో, నాకు ఇలాంటి స్కీమ్ కట్టాలి అని ఉంది. స్కీమ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీన్స్ ఏ షాప్, ఎంత మనీ, తరుగు తక్కువ, జిఎస్టీ తక్కువ, ఇలా ఏవి సరిగ్గా తెలీదు. అండ్ అవుట్ సైడ్ గోల్డ్ షాప్స్కి ఎలా గోల్డ్ స్కీమ్స్కి డిఫరెన్స్ తెలియాలంటే బ్రో కొంచెం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ బ్రో, స్కీమ్లో మనీ ఎలా కట్టాలి కూడా చెప్పారు ప్లీజ్ బ్రో అనేసి అన్నారనమాట. గోల్డ్ స్కీమ్ కోసం అడుగుతున్నారు మీరు, అంతే అనుకుంటాను. అది ఏ షాప్ అనేది అది నాకు కూడా ఐడియా లేదండి. మేమైతే ట్రస్టెడ్ అండ్ జెన్యూన్గా ఒక 2-3 years నుంచి మేము వైశ్యరాజ్లోనే కడుతున్నాం అనమాట. ఇంకా మాకు అక్కడే ఒక నమ్మకం వచ్చేసింది. నెక్స్ట్ మేము ఎంవిపి బ్రాంచ్ వైజాగ్లో కడతాం. అక్కడున్న వాళ్ళు కృష్ణవేణి గారు అని ఉంటారు. నెక్స్ట్ అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా మాకు చాలా క్లోజ్ అయిపోయారు లిటరలీ. ఇంకా అక్కడికి వెళ్తే మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్ళాము అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా మేమైతే అక్కడే కడుతున్నాం. ఇంకా జిఎస్టీలు తరుగులు అంటారా, ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట. స్కీమ్ అనేది ఎలా అంటే 11 months ఉంటుందండి. ఏ షాప్లో అయినా 11 months ఉంటుందని నేను అనుకుంటున్నా. నేనైతే వైశ్రాజ్లో 11 months స్కీమ్ కడుతున్నాను అనమాట. నెలకి 5,000 కట్టానండి. అలా 11 months కడితే 12th month అనేది మనం ఏమీ కట్టకుండా 12th month ఆగిన తర్వాత 13th month అయితే మనకి జ్యువెలరీ ఐటమ్ అనేది మనకు వస్తుంది. మనం కట్టిన డబ్బులన్నిటికీ ఎన్ని గ్రామ్స్ ఆ మంత్ అయితే ఆ గ్రామ్స్ అనేవి మనకి స్టోర్ చేసేసి ఒకేసారి ఆ గ్రామ్స్ క్యాలిక్యులేట్ చేసేసి మనకు నచ్చిన వస్తువు తీసుకోవచ్చు. దానికి తరుగు ఉండదు, మజూరీ ఉండదు, అలానే జిఎస్టీ కూడా ఉండదు. మేము కట్టిన దగ్గర అన్నిటి దగ్గర అలా ఉంటుందనే నాకు తెలియదు అనమాట. అది మ్యాటర్. కానీ కట్టుకోవచ్చండి, గోల్డ్ స్కీమ్ కట్టాలంటే కట్టుకోవచ్చు, మంచిదే. సాయి లక్ష్మి గంగుమాల హాయ్ ధరణి హాయ్ అండి. కోటేశ్వరరావు 1272 నిజం చెప్పాలి అంటే నెక్లెసెస్ సెలక్షన్ ఏమీ బాగాలేదు సార్. ఏదో మీ మేడం అందంగా ఉంటారు కనుక ఆ నెక్లెసెస్ మాత్రం సెట్ అయినవి, వేరే వాళ్ళకైతే అంతా ఏమీ బాగుండవు. ఫస్ట్ నెక్లెస్ అయితే చాలా ఘోరంగా ఉంది, వేరే వాళ్ళకైతే అనేసి పెట్టారు. ఎస్బీఐ స్మార్ట్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ గురించి చెప్పండి సార్. బ్యాంకుకి వెళ్తే మేనేజర్ సజెస్ట్ చేశారు, బట్ ఆలోచించుకొని చెప్తాము అని వచ్చేసాము. సో ఓకేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఒపీనియన్ చెప్పారు, నెక్లెసెస్ బాగోలేవు అని చెప్పేసి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. సో నాకు ఆ ఫస్ట్ వన్ చాలా నచ్చింది, ఒక ట్రెడిషనల్ వైబ్ ఇచ్చిందని చెప్పేసి మేము తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మీ మేడం అందంగా ఉంటారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా థ్యాంక్స్ అండి. అందం లేకపోవడం కాదు, కానీ కొన్ని వస్తువులు కొంతమందికి సెట్ అయిపోతాయి అంతే, నేను అది ఒకటే చెప్పగలను. నెక్స్ట్ ఈ స్కీమ్ గురించి ఏదో అడిగారు, మీకు బ్యాంక్ మేనేజర్ సజెస్ట్ చేసామా అన్నప్పుడు కంపల్సరిగా వాళ్ళు గైడెన్స్ బాగా ఇస్తారండి. సో కంపల్సరిగా మీరు అతను చెప్పినట్టు ఫాలో అయిపోవడం మంచిది. నాకు తెలిసినంత వరకు నాకు దాని గురించి అంతగా పెద్దగా ఏం తెలియదు, అందుకే నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అంతా మా ఆయన చూసుకుంటారనమాట, పెట్టడం అన్నీ చేయడం. నెక్స్ట్ మనీ మల్టీ క్రియేషన్స్ 3190 వాడు ఓల్డ్ మోడల్ అయిన ధరణి గారు పెట్టుకోవడం వల్ల మరింత అందం వచ్చింది. నాకు లక్ష్మీదేవి వచ్చే ఐటమ్స్ అంటే ఇష్టం, నా దగ్గర అవే ఉన్నాయి. సతీష్ గారు మీరు సూపర్, ఎంతైనా బ్యాంక్ ఎంప్లాయ్ కదా. ఎస్ అండి, ఓల్డ్ మోడల్ అయినా కూడా ఆ వైబ్ వేరేగా ఉందనమాట. అది పెట్టుకున్న తర్వాత నాకు కూడా చాలా నచ్చింది. నెక్స్ట్ లక్ష్మీదేవులు అంటే నాకు కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది అనమాట. అందుకోసం ఆ మ్యాక్సిమం నా దగ్గర ఉన్న వాటిలో లక్ష్మీదేవులో ఉంటాయి అనమాట. నెక్స్ట్ రాజేష్ రాక్స్ 6184 ఈ గోల్డ్ స్కీమ్ ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలి సిస్టర్ చెప్తున్నాం కదండి. అది ఒక్కొక్కరి యొక్క ఇష్టం బట్టి ఉంటుంది. మీరు ఒక 10 షాపులకి తిరగండి, 10 షాపుల దగ్గర వాళ్ళు చెప్పిన మ్యాటర్ అంతా కూడబెట్టుకోండి. ఆ మ్యాటర్లోని మీకు ఏ షాప్లో తరుగు తక్కువ, అదే మజూరు, నెక్స్ట్ జిఎస్టీలు ఇవన్నీ మంచిగా ఇస్తున్నారు అనుకుంటే మీరు ఆ షాప్లో కట్టుకోవడం మంచిదే అనమాట. మేమైతే వైశ్యరాజులో కడుతున్నాం అంతే. నెక్స్ట్ గడ్డం శ్రీదివ్య 950 లవ్ సింబల్, మీకు కూడా లవ్ సింబల్. హారిక E69 లాస్ట్ నెక్లెస్ బాగుందండి, థ్యాంక్ యూ అండి.
ప్రభావతి శీలం 2022 గుడ్ అండి, థ్యాంక్ యూ అండి. ఆ బట్టల 8790 అని ఉంది, హాయ్ అండి. దియా మదన శెట్టి సూపర్ సిస్టర్, థ్యాంక్ యూ అండి. చేతు 783 మీ లాజిక్ సూపర్ బ్రదర్, ఎస్ అండి, థ్యాంక్ యూ. స్వప్న 262 సెకండ్ నెక్లెస్ చాలా బాగుంది సిస్టర్, థ్యాంక్ యూ అండి. షాజహాన్ సునీత 3687 కొన్ని ఐటమ్స్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ ఉండవు కదా సిస్, అన్ని ఐటమ్స్ కూడా ఎవరు కూడా నేను స్కీమ్ కట్టడం అని వెళ్తే అక్కడ కొన్ని టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి, మీరు తీసుకున్న దగ్గర రూల్స్ చెప్పండి. మేము తీసుకున్న దగ్గర అయితే ఏ రూల్స్ లేవండి, ఏ ఐటమ్ మేము తీసుకున్నా కూడా మాకైతే నో జిఎస్టీ, నో తరుపు, నో మజూర్ అన్నట్టు. అంటే మేము 11 months తర్వాత 12th month దాటిన తర్వాత తీసుకుంటున్నాం కదా, మాకైతే ఏ కండిషన్స్ అయితే పెట్టలేదు, మరి నాకు తెలీదు మిగతా దాని గురించి. మాలతి విల్లాపల్లి 5261 డిటాచబుల్ చైన్ కూడా ఉంటుంది, ఒక చైన్ లింక్ తీసుకొని మరొక చైన్కి పెట్టుకోవచ్చు. ఎస్ అండి, అదైతే మేము సిల్వర్లో చూసాము, గోల్డ్లో అయితే మాకు డిటాచబుల్ చైన్ కనిపించలేదు, అందుకే సిల్వర్ తీసుకోకుండా ఇంకా గోల్డ్లో ఈ వంకీలతో కట్టేశాము. రమణి వల్లేపు ధరణి ఫస్ట్ నెక్లెస్ బాగుందండి, థ్యాంక్ యూ. జేఎస్ రాణి 1118 మీ హస్బెండ్ నెక్లెస్ మెడలో గోల్డ్ వేసుకున్నప్పుడు తెగ నవ్వుకున్నా, ఫ్యామిలీ అంటే ఇలానే ఉండాలి ధరణి. అండి, ఫ్యామిలీ అంటే ఇలానే ఉండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కష్టాలు సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి, వాటన్నిటిని సర్దుకొని ముందుకెళ్ళిపోయాము అనుకోండి హ్యాపీగానే ఉంటుంది లైఫ్. గారి అక్షయ ఉంది, బట్ నాకు స్పెల్లింగ్ అలానే పలుకుతారో లేదో నాకు తెలీదు. మీ గోల్డ్ కలెక్షన్ చేయండి. నా గోల్డ్ కలెక్షన్ చేయడానికి అయితే అవ్వదండి, ఎందుకంటే మ్యాక్సిమం సగం ఎక్కువ లోన్లోనే ఉంటాయి అనమాట, అందుకోసమే చేయడం అవ్వదు అంటాను. ఇప్పుడు వెంకటలక్ష్మి ఎన్ఎఫ్ హాయ్ అండి, హాయ్. పాసల ఆకాంక్ష బాగున్నాయండి, థ్యాంక్ యూ అండి. లావణ్య బ్రింజల్ 5072 ఎక్స్ట్రాస్ ఏమో నాకు అర్థం కాలేదు అది. ఎంయు షారిని X4N అక్క బ్యాక్ చైన్ సిల్వర్ గోల్డ్ 2800 రీయూజబుల్ తీసుకోవాల్సింది అక్క, ఈ గోల్డ్ స్కీమ్ ఇన్వెస్టెడ్ చేసి బేబీ ఇయర్ రింగ్స్ తీసుకుంటే ఇంకో వస్తుంది ఎక్కువ వస్తుంది అక్క. ఆర్ హెల్స్ బ్యాక్ చైన్ గోల్డ్ ఆర్ హుక్ టైప్ లో వస్తుంది అని గోల్డ్ నెక్లెస్ రీయూజ్ చేయవచ్చు అక్క. ఎస్ అండి, రీయూజబుల్ నేను సిల్వర్ లో చూసాను, సిల్వర్ గోల్డ్ లోని, బట్ నాకు ఇది తీసుకునేది ఏదో ఇదే తీసుకుంటే బెస్ట్ కదా అన్న థాట్ ఇది తీసేసుకున్నామండి, థ్యాంక్ యూ ఫర్ సజెషన్. రజనీ కుమారి సుందర 8886 అవును, నాకు తాడుతో ఇష్టపడదు, వెంటనే ఆలోచించి చైన్ కొనుక్కుంటాను, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా. వాళ్ళకి కూడా సేమ్ ఫీలింగ్ అంట, నాకు అలాంటివి ఏమి ఉండవు కానీ బట్ గోల్డ్ తీసుకున్నప్పుడు గోల్డే తీసుకుంటే బెస్ట్ కదా అన్నది మా ఆయన ఒపీనియన్ అనమాట. గోల్డ్ విషయంలో కానీ ఎందులో ఫస్ట్ అతని ఒపీనియన్కే నేను వెళ్తాను అనమాట. నేను ఏమి థాట్స్ ఒపీనియన్స్ నాకు ఉండవు, ఎందుకంటే నాకన్నా ఏంటమ్మా 10 రెట్లు నాలెడ్జ్ మా ఆయనకు ఉంటుంది ఏ విషయంలో అయినా సరే. ఇంకా అతను చెప్పింది వింటే అవే అనేది చాలా బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో అతను అడుగు జాడల్లో నడవడం అలవాటు అయిపోయింది. మౌనిక బోరా 9456 ఏ షాప్లో కట్టారు ధరణి గోల్డ్ స్కీమ్? వైశ్రాజ్ అండి. రమదంతులారి 3158 మీ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఎం లక్ష్మి 5215 ఫస్ట్ అండ్ 2 కూడా బాగున్నాయి సిస్టర్, నైస్ సెలెక్షన్, థ్యాంక్ యూ అండి. సత్యవతి పాల 7924 చాలా బాగుంది బ్రో, థ్యాంక్ యూ అండి. నాగజ్యోతిక 5769 గాడ్ బ్లెస్ యూ అండి, థ్యాంక్ యూ అండి. శ్రావణి పి శ్రావ్స్ సెకండ్ వన్ బాగుంది, థ్యాంక్స్ అండి. మనోహర్ నారాయణ 3534 ఈసారి గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకోండి. ఆల్రెడీ నా దగ్గర గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. సో అంటే అద్దులు అంటారు కదా, కంకణాలు అంటే 4 బ్యాంగిల్స్ ఉన్నాయి, మరి అవసరం లేదు, సరిపోతాయి నాకు. సంధ్య కొప్పర 1059 నైస్ అండి, థ్యాంక్ యూ. అంజనామని చెప్పేసి ఎవరో కామెంట్ పెట్టారు, మీ గోల్డ్ మొత్తం ఒక వీడియో తీసి చూపించండి. చెప్పారు కదా నా గోల్డ్ అనేది మ్యాక్సిమం సగానికి ఎక్కువ లోన్లోనే ఉంటుంది, గోల్డ్ లోన్ పెట్టేస్తాం అనమాట. ఆ డబ్బులతో మాకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఉంటాము. వీన్ వరల్డ్ 16 మ్యూచువల్ ఫండ్స్ అండ్ సిప్ అన్నారు కదా, అది ఎక్కడ ఎవరి దగ్గర పేమెంట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ అండ్ సిప్ గురించి అయితే బ్యాంక్కి వెళ్తే వాళ్ళు గైడెన్స్ ఇస్తారండి, అక్కడే కట్టాలన్నమాట. మనం దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్కి వెళ్ళిపోతే వాళ్ళు ఫుల్ గైడెన్స్ ఇస్తారనమాట, అక్కడ కట్టుకుంటే సరిపోతుంది మీకు. హరిణి ఆడూరి 6319 ఏ మంత్లో స్కీమ్ కట్టడం స్టార్ట్ చేశారు? మేమైతే మొన్న తీసేసుకున్నాం కదా, ఈసారి అయితే ఈ మంత్లోనే స్కీమ్ అనేది స్టార్ట్ చేసాం, ఫిబ్లో స్టార్ట్ చేసాం. మాకు మళ్ళీ ఇయర్ జాన్లో వస్తుంది ఐటమ్. మమతా బొల్లు 4059 మీ గోల్డ్ కలెక్షన్ వీడియో చేయండి. మోడీ శ్రావణి చాలా మంది అదే పెట్టారండి, నా యొక్క ఒపీనియన్ చెప్పాను కదా ఆల్రెడీ. సుధాకర్ కొప్పారా 4224 ఫస్ట్ వన్ మీకు చాలా బాగుంది. సుకన్య పథకం గురించి చెప్పండి. సుకన్య పథకం గురించి కూడా ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పేశానండి,
ఫస్ట్ వన్ మీకు చాలా బాగుంది అన్నారు, థ్యాంక్ యూ అండి. ఒకసారి వీడియో అంతా క్లారిటీగా చూస్తే మీకు తెలిసిపోతుంది. స్వాతి బేవర 8441 మీ ప్లాన్ సూపర్ బ్రదర్, మీకు బాగా థింక్ చేస్తారు. ఎస్ అండి, మా ఆయన ప్లాన్ చాలా బాగుంటుంది, అన్నీ థింక్ చేస్తారు, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి ఇప్పుడే స్టెప్ తీసుకుంటారు అనమాట. హన్షిక గోలు వ్లాగ్స్ 3568 ఫస్ట్ వన్ బాగుంది, థ్యాంక్ యూ అండి. రఫీక్ మొహమ్మద్ B2J మీది మంచిగుంది పో, మీకు వచ్చే వ్యూస్తో ప్రతి ఒక్క వీడియోకి 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు, అది చూసే వాళ్ళకి తెలియదు ఈ విషయం, చూసే వాళ్ళందరూ వర్క్ చేసి కట్టాల్సింది పోయి కొంటలు కొన్నట్టు అనుకుంటున్నారు. 1 గ్రామ్కి అదే ఒక వీడియోకి 1 గ్రామ్ గోల్డ్ వచ్చేస్తుంది అన్నారు. ఒక వీడియోకి నాకు వస్తున్న వ్యూస్ మినిమం 10K వస్తున్నాయండి. 10Kకి మహా అయితే $2 or $3 వస్తాయి, అది కూడా నేను పెట్టిన వీడియో లెంత్కి. యూట్యూబ్లోని మనం పెట్టిన వీడియోస్కి వేలల్లో, ఒక్కొక్క వీడియోకి వేలల్లో ఇచ్చేస్తే బాగానే ఉంటుందండి, మేము కూడా హ్యాపీ అనమాట. అలాగైతే మీరు అన్నట్టు సంవత్సరానికి ఒకసారి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు ఒక వీడియోకి 1 గ్రామ్ వస్తే ఇప్పుడు నెలకి 30 వీడియోలు, 30 కాకపోయినా ఒక 20 వీడియోలు వేసుకోండి, 20 గ్రాములు వస్తుంది నెలకి. ఒకవేళ మీరు అన్నట్టు వ్యూస్ వచ్చి నాకు డబ్బులు నిజంగా వచ్చేస్తున్నట్టు, అలాగైతే నెల వెళ్ళి కొంటేసి అది కూడా ఒక వీడియో పెడతాను కదండి, దానికి కూడా వ్యూస్ వస్తాయి కదా. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఒక్కొక్క వీడియోకే అంత ఎక్కడ రాదండి, చాలా కష్టం అనమాట. ఎన్నో ల్యాక్స్లో వ్యూస్ వచ్చి అది కూడా లెంత్ చూసిన లెంత్ టైమింగ్ అనేది ఉంటుంది మాకు. ఆ టైం అన్నది క్రాస్ అయితే అప్పుడు మీరు అన్నట్టు ఒక వీడియోకి 15K రావచ్చు, అది కూడా 1 మిలియన్ వ్యూస్ దాటిపోవాలి. 1 మిలియన్ అంటే 10 లక్షలు దాటి వీడియో చూడాలి, అప్పుడు ఒక వీడియోకి 15,000, ఒకవేళ 20,000 మంచిగా రీచ్ ఆ ఒక్క రోజులోనే వెళ్తేనే అది కూడా వస్తుంది. కానీ నా వీడియోలు ఎప్పుడు అంత దినిగా వెళ్ళలేదు, నాకు అంత అమౌంట్ కూడా ఏ వీడియోకి రాలేదండి. వస్తే మీతోనే కదా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ శ్రవంతి J6M నేను అంటారు తెలంగాణలో, సంథింగ్ నాకు అర్థం కాలేదు అది. చందన విజయ 9486 మరి చిన్న మెడ కూడా బాగోదు, కొంచెం పెద్దదిగా ఉంటే గోల్హారంకి నెక్లెస్కి బాగుంటుంది. అవును, బట్ మరి చిన్న మీద కూడా బాగోదు. చిన్న మెడ అన్నారా, మెడ అన్నారా? కొంచెం పెద్దదిగా ఉంటే గోల్హారం, చిన్న వస్తువు బాగోదు అంటున్నారా? ఓకే, నాకు సరిగ్గా అర్థం కాదు. మెడ అన్నారో చిన్న వస్తువు అన్నారో సంథింగ్. సో మన దగ్గర ఉండేదంతా సర్దుకుపోవాలండి. మాకు వచ్చిన ఆ గోల్డ్ గ్రామ్స్కి ఎంతైతే అంత తీసుకున్నాం అంతే. నెక్స్ట్ హర్షద మహమ్మద్ 9372 మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి, థ్యాంక్ యూ. ఇంకెవరో ధరణి YM6FH ఇప్పుడు కరెక్ట్ ఉంది, కొంచెం లావ్ అయితే సరిపోదు, కొంచెం చైన్ పెద్దది పెట్టుకుంటే బాగుంటుంది. నా జీవితంలో నేను లావ్ అవుతానన్న నమ్మకం అయితే నాకు లేదు, అందుకోసమే ఇంకా అదే తీసుకున్నాం. నెక్స్ట్ నాకు ఇంకొక థాట్ ఏంటంటే అది నా కోసం తీసుకోలేదు, పిల్లల కోసం తీసుకున్నాము, వాళ్ళ పేరు మీద, వాళ్ళకి సరిపోతుంది వాళ్ళు పెద్ద అయినంత వరకు. మోడీ శ్రావణి F3I నెక్స్ట్ మీరు సిప్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో చెప్పండి అన్న, ప్లీజ్ రిప్లై ఇవ్వండి. సిప్లోనే అమౌంట్ అనేది మా హస్బెండ్ ఇన్వెస్ట్ చేస్తారండి, మంత్లీ 5K అనుకుంటా నాకు తెలిసి. హెల్త్ ఇన్సూరెన్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియో చేయండి. క్వీన్ వాల్ 16 హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కూడా నాకు తెలియదండి, మా ఆయనకి అడుగుతాను తర్వాత. మధుబి H5D సూపర్ ఉన్నారు, థ్యాంక్ యూ. హితశ్వి 190 సో నైస్ అండి, థ్యాంక్ యూ. ఓపల్లి దివ్య అండి, తినైతే ఎన్ని రోజులు బట్టి మెసేజెస్ పెడుతుందో నాకే తెలుసు అనమాట. డైలీ తిని మెసేజ్ చూస్తున్నా, ఇంత పెడుతుంది. తను ఏమంటే యాక్చువల్గా మాకవరపాలెంలో వాళ్ళ అబ్బాయిది బారసాల పేరు పెడతారు, కంపల్సరిగా రండి అని చెప్పేసి ఇన్విటేషన్ అయితే రోజు పంపిస్తుంది. కంపల్సరిగా అమ్మ వీలైతే కంపల్సరిగా వస్తాం మీ దగ్గరికి. నెక్స్ట్ తనకు ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు నినీషా పాప ఫస్ట్ బర్త్డేకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇప్పటికి కూడా తనకి ఇవ్వడం అవ్వలేదన్నమాట. సో తప్ప ఎప్పుడో ఒప్పుకోవాలి, అది ఉంది. ఎప్పటికే నా గిఫ్ట్ పట్టుకొని నీ దగ్గర నేను వస్తాను, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ, నువ్వు పిల్లలు ఎప్పుడూ బాగుండాలి అంతేనే. అది రాజశేఖర్ 2610 పిల్లలు పెద్ద అయ్యాక సరిపోదు, లావైతే కొంచెం ఎక్స్ట్రా చైన్ ఉండాలి. పిల్లలు కూడా అదే పర్సనాలిటీస్ ఉన్నాయి కదా ప్రస్తుతానికి, చూద్దాం. లావైతే ఎక్స్ట్రా చైన్స్ తీసుకొని పెట్టించుకుంటా అంతే. ధనలక్ష్మి JT2JX సిస్ మీకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి సేవింగ్ చేస్తున్నారు, లో శాలరీ అయితే మెయింటెనెన్స్కి సరిపోదు. మీ బ్రదర్ లైఫ్కి చూడండి కంపేర్, ఏదైనా ఇన్కమ్ బట్టి ఉంటుంది కదా, అందరికీ కొనుక్కోవాలని ఉంటుంది. రెంట్, కిడ్స్ స్కూల్స్, ఫుడ్కి సరిపోతే మీరు చెప్పినట్లుగా డైలీ ఓన్లీ రైస్ తినే హాస్పిటల్కి పోతున్నాం. ఈ కాలంలో హెల్త్ అండ్ మనీ ఇంపార్టెంట్ కదా, అది ఉంది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందరూ మీలాగా
ఉండలేరు. ఎనీవే మీ బాండింగ్ నైస్. థ్యాంక్ యూ అండి, మా బాండింగ్ నైస్ అన్నందుకు. నెక్స్ట్ మీకు ఇన్కమ్ వస్తుంది కదా అని అన్నారు కదా. అవునండి, ఇప్పుడు ఇద్దరికి ఇన్కమ్ వస్తేనే మనం ఒక ఇన్కమ్ సేవ్ చేసుకొని ఇంకో ఇన్కమ్ ఇంటి రెంట్లకి స్కూల్ ఫీజులకి ఖర్చు పెట్టుకుంటేనే అవుతుంది. కంపల్సరిగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడున్న రోజుల్లో కష్టపడాలి. నేను కష్టపడను అంటే మాత్రం అది అవ్వదనమాట. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఏదో ఒక పని అండి, మనకు వచ్చిన పని ఏదో ఒకటి కంపల్సరిగా చెయ్యాలి. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, నీకేంటి అక్క మేము వీడియోలు చూస్తే అయిపోతుంది అని అంటే దాని బ్యాక్గ్రౌండ్ కష్టం అయితే మాకు చాలానే ఉంటుందండి. ఇప్పుడు వీడియోలు ఒక బ్రాండ్ అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళకి నచ్చి చెయ్యాలంటే వాళ్ళు ఎన్నిసార్లు ఎడిటింగ్లు చెప్తే అన్నిసార్లు చేస్తాం. మీరు చూసింది ఒక నిమిషంలో వీడియో అయిపోతుంది, దాని వెనక కష్టం 4-5 గంటలు 5 గంటలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు కూడా పట్టిన రోజులు అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కష్టపడాలండి. కష్టపడితేనే మీరు అన్నట్టు సరిపోతాయి, అన్నీ మెయింటైన్ చేయగలం అనమాట. ఒక్కరే కష్టపడితే మాత్రం మెయింటైన్ చేయడం చాలా కష్టం. నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది కదా, వస్తున్న దీంట్లో మేము అన్నం తిన్నా కూడా హాస్పిటల్కి పోతున్నామని అంటే మరి మీరే ఆలోచించుకోవాలి ఎందులో ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, లేకపోతే కరెక్ట్గా ఉన్నా కూడా మనం తీసి దాచుకోగలుగుతున్నామా లేదా అని చెప్పేసి. ఎంతో కొంతైనా వచ్చిన జీతంలో ఇప్పుడు అప్పు ఉంది కదా, అప్పుని ఎలా తీరుస్తాము, కంపల్సరీగా అది కట్టాలి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నెలకి మనకు వచ్చిన జీతంలోనే వేరే ఎక్స్ట్రా తీసి అది అప్పు వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కట్టుకున్నప్పుడే మీరు ఒక ముందడుగు వేయగలరు అనేది నా ఒపీనియన్. ఏమైనా తప్పు మాట్లాడుంటే సారీ, ఏమై అనుకోకండి, నా ఒపీనియన్ చెప్పినాను అంతేని. వీలైతే కంపల్సరీగా ఇద్దరు భార్యాభర్తలు కష్టపడడానికి ట్రై చేయండి. ఎంత వచ్చినా మ్యాక్సిమం పిల్లల పేరు మీద ఎంతో కొంత 500 నెలకి దాచుకున్నా కూడా పర్లేదండి. నెలకి 500 దాచుకుంటే ఎంత తక్కువ జీతం వచ్చినా కూడా 12 నెలలకి 12 6,000 అవుతుంది, తక్కువేం కాదు. మీ పిల్లలకి నచ్చింది కొని చెప్పొచ్చు ఆ 6,000తోని. లేదా ఆ 6,000 బ్యాంకులో ఏదో చేసుకున్నారనుకోండి, ఆ 6,000 మనకు అలాగ వడ్డీ తెచ్చిపెట్టి అది కూడా పెద్ద బల్క్ అమౌంటే అవుతుంది కదా. ఎప్పుడైనా అలా ఆలోచించండి. 500 కదా ఏం దాస్తామని ఆలోచించకండి. 500 ఈరోజు 500, రేపు అదే 6,000 అవుతుంది. మళ్ళీ ఇంకొక సంవత్సరం అలాగే కడితే 12,000 అవుతుంది. ఆ 12,000కి వడ్డీలు వస్తే ఎంత అవుతుంది, అలా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా రహా మంత్రియా జిఏ 824 అండి. గీతమ్మ నెక్స్ట్ సెట్ బాగుంది, థ్యాంక్ యూ అండి. మువ్వల నాయుడు 685 జిఎస్టీ ఎప్పుడైనా కట్టాలి కదా. యాక్చువల్గా జిఎస్టీ మాకైతే కట్టినప్పుడు లేదని అన్నారండి, మేము జిఎస్టీ కూడా పే చేయలేదు దీనికి, ఈ 12 months స్కీమ్కి. బ్రహ్మి ఎంఎస్కే 5248 నెక్స్ట్ టైం చాకర్ తీసుకోండి ధరణి గారు, మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి, ట్రై చేస్తాము. మంచిగా అంతా బాగుంటే నెక్స్ట్ టైం చాకర్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. షహజాన్ సునీత 3687 ఇంకా మంచి మోడల్స్ ఉంటాయి కదా. గోల్డ్ లుక్ రాలేదు, మనం కట్టిన 16 grams గోల్డ్ లుక్ అంటే 2 sets మేము తీసుకోవాలనుకున్నాము. మాకున్న బడ్జెట్లో మాకు వాళ్ళు చూపించిన మోడల్స్లో మాకైతే అవే నచ్చాయి, అందుకోసం అవి తీసుకున్నాము. నెక్స్ట్ కోచెర్ల పరిమాల బ్లెస్సీ 9640 ఒక డౌట్, 1 gram గోల్డ్ కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్ కొనొచ్చా, దీని మీద వీడియో తీరా లేదు, గోల్డ్ మొత్తంగా కొనాలి ఏం కదా. ఎస్ అండి, కంపల్సరిగా 1 gram గోల్డ్ కాయిన్స్ మీకు మంత్లీ 1 gram కొనుక్కునే స్తోమత ఉంది అని అంటే కంపల్సరిగా గోల్డ్ కాయిన్స్ కొనేసి ఒక డిబ్బీలో లాంటిది వేసేసుకోండి. ఒకేసారి ఎక్కువ అయ్యి అనుకోండి, మీకు ఏదైనా అవసరం వచ్చింది అప్పుడు బాగా పనికి వస్తాయండి. నెక్స్ట్ సిల్వర్ కాయిన్స్ కొనొచ్చండి, సిల్వర్ కూడా కొనొచ్చు. మా దగ్గర ఆల్రెడీ సిల్వర్ కూడా కొనేసి ఉంచుతుంటాం మాకు కలిగినప్పుడు. మేము సిల్వర్ కాయిన్స్ ఎలా కొంటామంటే ప్రతి ఇయర్ దీపావళి వస్తుంది కదా, దీపావళికి కంపల్సరీగా ఒక 10 grams కాయిన్ అయినా కానీ 20 grams కాయిన్ అయినా కానీ మాకు అప్పుడున్న బడ్జెట్లో అయితే మేము కంపల్సరీగా కాయిన్స్ కొనుక్కొని దాచుకుంటున్నామండి. ఏది ఎప్పటికి పనికి వస్తుందో మనకు తెలియదు కదా. మీకు గోల్డే వీలవుతుంది అనుకోండి, గోల్డే కొనండి. ఇప్పుడు సిల్వర్ రేట్ పెరుగుతుంది, గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఏది కొనుక్కున్నా మనకి ప్లస్సే కదా. బాగానే ఉంది, సూపర్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ అండి. పావని KIW అన్నకి బాగుంది ధరణి గారు నెక్లెస్ చేస్తండి. మీ అన్నీ అలాంటి దగ్గర పనులు చేస్తారనమాట, బాగుంటుంది. సెకండ్ లుక్ బాగుంటుంది. శ్రీహరి సెకండ్ లుక్ బాగుంటుంది, నెక్స్ట్ టైం నేను కూడా ఈ లాజిక్ వాడాలి, నేను సన్నంగా ఉంటా. వంకి చాలా చైన్ మిగిలిపోతుంది, వెనక్కి చాలా చైన్ మిగిలిపోతుంది, సో ఈ ట్రిక్ ఫాలో అవ్వాలి. ఎస్ అండి, వెనక్కి చైన్ మిగిలిపోతుంది, మనం సన్నంగా ఉంటామా అనుకున్నప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వచ్చు. తమ్ముడు కళ్యాణి లవ్ సింబల్ ఇచ్చారు, లవ్ యూ అండి. వేణు 569GH 22 క్యారెట్స్ అయినా, అవునండి 22 క్యారెట్ గోల్డే అది. ముందు అవి బ్యాంక్ లాకర్ సబ్స్క్రిప్షన్లో పెట్టుకోండి, మా మ్యాక్సిమం బ్యాంక్లోనే ఉంటాయి, మీరు భయపడకండి. మేము లోనే పెట్టేస్తాం అనమాట డైరెక్ట్గా, ఎందుకంటే కొన్ని అప్పులు ఉన్నాయి అవన్నీ తీర్చుకోవాలి.
పెట్టుకోండి. నాయన ఇంట్లో వాచ్మ్యాన్ ఒకరిని శాలరీ ఇచ్చి పెట్టుకోండి. వాచ్మ్యాన్ పెట్టుకున్నంత శాలరీ అయితే మా దగ్గర లేదండి. మా ఇంట్లో మా బడ్జెట్లు మా ఈఎంఐలు కట్టుకునేసరికి మాకు టైం సరిపోతుంది. మీ ఇంట్లో బంగారం ఉన్నట్టు ఓపెన్గా గ్లోబల్ మొత్తం చెప్పారు. బీ సేఫ్ అండ్ బీ కాషన్స్ చెప్తాను కదా. ఈ 2 నెక్లెసెస్ అంటారా, మొన్న మేము రీసెంట్గా తీసుకుందనమాట. అవి కూడా దేవుడి దగ్గర పెట్టి ఒకేసారి 2 సార్లు వేసిన తర్వాత అవి కూడా లోన్లోకి వెళ్ళిపోతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. రిషివియంలో C2Q మంత్లీ అంత డబ్బులు కడుతున్నారు. మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేసిన స్కీమ్లో మంత్లీ 20K కడుతున్నాం అనమాట, 2 పిల్లల పేరు మీద. చిన్నీసి W7E అన్నయ్య మీరు వీడియోస్లో బాగానే మాట్లాడుతున్నారు కానీ బయటన అస్సలు పట్టించుకోరు. నేను మిమ్మల్ని కలిసా కానీ మీరు రెస్పాన్స్ అవ్వలేదు, నాకు చాలా బాధ అనిపించింది. అలా ఏముండదండి, మా ఆయన బ్యాంక్లో మంచిగా సర్వీస్ ఇస్తారని చాలా మంచి పేరు ఉందన్నమాట. మేబీ అతను వేరే కస్టమర్తో డీల్ చేస్తున్నప్పుడు మీరు వెళ్తే పట్టించుకోకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎవరు వస్తారో ఆ కస్టమర్నే ప్రిఫర్ చేస్తారు కాబట్టి. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళండి, అతను మంచిగా రెస్పాన్స్ అవుతారు, మీకు మంచి సలహాలు మంచిగా ఏం చేయాలన్నా చెప్తారనమాట. నో వర్రీ అండి. నేను ఒకసారి కామెంట్ గురించి కూడా ఆయనతో చెప్తాను, ఓకేనా? నో వర్రీ. మై లిటిల్ వర్డ్ 470. ఈ గోల్డ్ కంటే బంగారం కొనుక్కొని నచ్చిన డిజైన్స్ చేయించుకుంటే బాగుంటుంది, చాలా రోజులు ఆగుతుందండి. ఎస్ అండి, అలా కూడా మనకు నచ్చిన డిజైన్లు చేయించుకోవచ్చు. అశ్విని తాడిపత్రి సూపర్ ధర్ని, థ్యాంక్ యూ అండి. కంకుటా 9573 సంథింగ్ ఏదో ఉంది, పేరు పెద్దగా ఉంది, నేను చదవలేను. బాగుంది, సూపర్ అండి, థ్యాంక్ యూ. గండి సునీత సూపర్ అండి, థ్యాంక్ యూ. జ్యోతి ప్రియాంక విత్ JS7 సెకండ్ వన్ బాగుంది, థ్యాంక్ యూ అండి. సౌజన్య దేవరపు 4048 సిల్వర్ బ్యాక్ చైన్ వస్తున్నాయి. గోల్డ్ పాలిష్ మనీ సేవ్ 92.5 సిల్వర్, అది బెటర్ బ్యాక్ చైన్కి. అవునండి నేను చూసాను, బట్ నాకు ఎందుకో నచ్చలేక ఇది తీసుకున్నాం అనమాట. అక్క నువ్వు చాలా లక్కీ, మీ హస్బెండ్ నిన్ను బాగా చూసుకుంటున్నారు. అవునండి లక్కీయే. మనుగుల పార్వతి 9688 గుడ్ ఐడియా, థ్యాంక్ యూ అండి. వెంకటేష్ వెంకట్ 9508 నైస్ వ్లాగ్స్. అలాగే మీ గోల్డ్ జ్యువెలరీ మొత్తం వ్లాగ్ చేయొచ్చుగా. ట్రై చేస్తానండి సరే, ఎప్పుడైనా గోల్డ్ లోన్ నుంచి బయటికి తెస్తే కంపల్సరీగా గోల్డ్ జ్యువెలరీ అంతా చూపిస్తాను, ఓకే? మహితా రెడ్డి 6455 మంచి పొదపరి హస్బెండా? నువ్వు లక్కీ అమ్మాయి, థ్యాంక్ యూ అండి. పొదుపు చేసే హస్బెండ్ అంటున్నారు, ఓకే. ఎనీవే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. పాప నాకు స్పెట్స్ తెచ్చేస్తుంది అనమాట, అమ్మ స్పెట్స్ పెట్టుకొని వీడియో చేయని చెప్పేసి. థ్యాంక్ యూ లేనమ్మా. సో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని కామెంట్స్ పెట్టారు, నాకు తెలిసినంత మట్టుగా నేను ఆన్సర్స్ చెప్పాను. ప్రతి ఒక్కరి కామెంట్కి కూడా మ్యాక్సిమం ఫస్ట్ టైం అండి రిప్లై ఇచ్చాను. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు తెలియనివి ఏవైనా ఉంటే మా ఆయనకి అడిగేసి కనుక్కొని మీతో మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మీ దగ్గర, ఓకే? బాయ్ బాయ్, థ్యాంక్ యూ.